హిందూ పండుగలకు పోలీసులు ఆంక్షలు ఎక్కువగా పెడుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. మన గణేష్ ఉత్సవ కమిటీ అధికారులు పోలీసుల ఉచ్చులో పడుతున్నారన్నారు రాజాసింగ్. గణేష్ ఉత్సవ సమితి వారు పోలీసుల ఉచ్చులో పడి ఎవరైనా గణేష్ నిమజ్జనాలకు డీజే పెడితే కేసు పెట్టాలని పోలీసులకు చెబుతున్నారని అన్నారు. ఈ విధంగా పోలీసులు గణేష్ భక్తుల్ని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. హిందువులు తమ హిందూ పండుగను వైభవంగా జరుపుకోవడానికి అవకాశం లేకుండా పోలీసు అధికారులు ఆంక్షలు పెడుతున్నారన్నారు రాజాసింగ్. చెడు చేస్తే మీరు ఏం చర్యలు తీసుకున్నా అడ్డుపడమన్నారు. కానీ పోలీసు ఆంక్షల వల్ల చాలా మంది గణేష్ భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిందూ ఫెస్టివల్ అయితే ఫస్ట్ మీరు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, బ్యాండ్ పెట్టొద్దు, ప్యాడ్ పెట్టొద్దు, డీజే పెట్టొద్దు, అది పెట్టొద్దు, ఏదైనా పెడితే కేసు పెడతాం, ఏదైనా చేస్తే లాఠీ చార్జ్ చేస్తాం, ఏదైనా చేస్తే జైల్లో పడేస్తాం, అట్లాంటి ఆంక్షలు హిందూ ఫెస్టివల్ పైననే పెడుతున్నారు. నేను మా పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి అడుగుతున్నా, మీరు ఎవరు? మా హిందూ ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకోవాలి మీరు మార్గదర్శనం మాకు చేస్తారా? అదేవిధంగా మా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి మరీ నా ఒక నివేదిక, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి గణేష్ నిమజ్జనం కానీ దుర్గామాత నిమజ్జనం కానీ మంచిగా జరుపుకోవాలని మీరు ఒక మంచి మార్గదర్శనం చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎంతోమంది గణేష్ మండపాలు పెడతారు, వాళ్ళు కూడా మీరు మంచి మార్గదర్శనం చేస్తారు. దానికి నా హృదయపూర్వకంగా గణేష్ ఉత్సవ సమితి అధికారులకి ధన్యవాదాలు. కానీ మాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే, మన కొంతమంది సమితి వాళ్ళు అదే పోలీస్ మీటింగ్లో పోయి మీరు ఎవరైనా డీజే పెడితే మీరు పోలీస్ యాక్షన్ తీసుకోండి, ఎవరైనా డీజే పెడితే వాళ్ళకి మీరు జైలు లోపటేయండి, ఇట్లాంటి కొంతమంది గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు అన్నారా అధికారులన్నారా తెలియదు, కానీ పోలీసు వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నారు. సౌండ్ బాక్స్ పెడితే కేసు పెడుతున్నారు, డీజే పెడితే కేసు పెడతా అంటున్నారు. అసలు ఇది అవసరం లేదు. మా సమితి అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోలీసు వాళ్ళకి మార్గదర్శనం చేయండి, కానీ వాళ్ళు చేస్తున్న ప్లాన్కి మీరు ట్రాప్ కావద్దు. వాళ్ళు మీకు ట్రాప్ చేస్తున్నారు. గతంలో కూడా రామనవమి సమయంలో కూడా ఇదే చేసినారు, హనుమాన్ జయంతి సమయంలో కూడా ఇదే చేసినారు. ఇప్పుడు మన గణేష్ పండుగ 1 డే ఉంటుంది సంవత్సరంలో, ఒకటే ఒక్క దినము మనం బ్యాండ్ పెట్టవచ్చు, ప్యాడ్ పెట్టవచ్చు, డీజే కూడా పెట్టవచ్చు. ఒక్క దినంలో ఎవరికైనా ఇబ్బంది అవుతుందా?